ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఇది రాష్ట్రాల సమస్య కాదని, కేంద్ర ప్రభుత్వ సమస్య అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ లేకపోవడంతో హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజల జీవన విధానంపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కూడా ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇదొక ఏది భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళా హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్ అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదే విధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు. హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలే, ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా నరేంద్ర మోడీని కోరుతున్న అదే కూడా విదేశాంగ మంత్రి కేవలం రిప్లై కాదండి, మాకు న్యాయం జరగాలి. దానికి కూడా ఇవాళ మీరు ఏం మాట్లాడతలేరు.